గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ ఆపద్బాంధవుడి దివ్య మంగళ స్వరూపము, ఆ సందర్శన భాగ్యం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శన భాగ్యం శ్రీనివాస మంగాపురం నుంచి మనందరికీ కూడా స్వామివారు ఇష్ట సంరక్షణ, ఆర్తజన రక్షణే ధ్యేయంగా స్వీకరించినటువంటి శ్రీ వెంకటేశ్వర అవతారంలో సందోహమంతా కూడా రకరకాల నాట్య విన్యాసాలతో జగత్ప్రభువుని సేవించడానికి వేంచేపు చేశారు. మరి స్వామి చూడండి, ఆ బకాసురుడు అనబడేటువంటి ఆ అక్కన మంగళవాయిద్యాలు, అదేవిధంగా కోలాటాలు, భజనలు, వివిధ రకాలైనటువంటి వాద్య దివ్యమైనటువంటి అనుగ్రహంతో ముందుకు కదులుతూ ఉన్నారు శ్రీనివాస మంగాపుర మాడవీధులలో. అలర్మేల్ మంగాపురం అన్నాం అంటే కళ్యాణం జరిగిన తదుపరి 6 నెలల పాటు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఈ పురములో నివసించారట. అటువంటి నూతన దంపతులుగా స్వామివారు అమ్మవారు ఇష్టమైనటువంటి సంపదలను, అభీష్టాలను అనుగ్రహిస్తూ గోసంఘాన్ని రక్షించి బృందావన క్షేత్రంలో సంచరించి గోకులానికి అధిపతిగా వేదసురుణ్ణి బకాసురుణ్ణి వధించి తన భక్తుల యొక్క భయాన్ని పోగొట్టినటువంటి అభయప్రదాతగా స్వామివారి యొక్క సుందర ముఖారవింద దర్శనం మనందరికీ కూడా కలుగుతోంది. స్వామివారి యొక్క అపారమైనటువంటి కరుణకి పాత్రులు కావాలి అంటే వాళ్ళలో చూడండి, అందరూ చక్కగా ఆనందోత్సాహాలతో కోలాటాలు, ఆ స్త్రీమూర్తులందరూ కూడా స్వామివారిని రంజింపజేయడానికి నవనవోన్మేషంగా చక్కటి పట్టు వస్త్రాలు ధరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అన్నటువంటి ఆ తృష్ణతో ఎంతో ఉత్సాహం చతుర్ముఖ బ్రహ్మ, దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, అప్సరస, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలు, రాజులు, పరివారాలు, అనంత గరుడ, విశ్వక్సేన, సుదర్శన, పాంచజన్య శ్రీభూతమైనటువంటి ఈ భూమి మొత్తానికి అధిపతి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఎప్పటికీ ఎన్నటికీ ఈ భూదేవికి, ఈ భూమికి అధిదేవతగా శ్రీ మహావిష్ణువు మనకి సాక్షాత్కరిస్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామివారి యొక్క వాహనాన్ని మోసేవాళ్ళు ఎవరయ్యా అంటే ఈ సమస్త జగత్తుకి కూడా చక్రవర్తులు అవ్వగలిగిన వాళ్ళు, రాజులు అవ్వగలిగిన వాళ్ళు, మనకి సూక్ష్మ రూపంలో దేవతలుగా ఉండేటువంటి సమస్త దేవతా పరివారమంతా కూడా ఈ వాహన సేవలో పాల్గొంటారట. నా విష్ణు పృథివీపతి అన్నారు. అంటే విష్ణువు కానివాడు ఎవరూ కూడా రాజు కాలేడు. అంతేకాకుండా జిఆర్గార్ల గోష్ఠితో, కోలాటాలతో, భజనలతో నయనానందకరంగా స్వామివారు ఈ సేవను స్వీకరిస్తున్నారు. ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి ఆభరణాలను సమర్పించి శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష పరమాత్మ అంతా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించగలగాలి. అంతేకాకుండా పరమాత్మ యొక్క సృష్టి అయిన జగత్తును జగత్తుగా చూడడం అజ్ఞానంట. ఈ జగత్తుని పరమాత్మగా దర్శించడం సుజ్ఞానంట. జగత్తునంతా కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి
యుగే యుగే ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. ఎప్పుడు అవతరిస్తాను? ధర్మానికి దివ్య రూపాన్ని సందర్శిస్తూ నిత్యం నారాయణన్ నిత్యం నారాయణన్ ఒకప్పుడు మన పూర్వీకులందరూ వాడవాడలా హరికథలలో తన్మయులయ్యేవాళ్ళు. ఆరాధన చాలా శ్రేష్టమైంది అంటూ విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడే వేదంబులు. విష్ణుడొక్క అటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్లాఘనీయులే, స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్లే. పరమభావనతో అలనాడు పద కవిత పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు కూడా భావములోన బాహ్యమునందును నిత్యం నారాయణన్ నిత్యం నారాయణన్ నిత్యం నారాయణన్ నిత్యం నారాయణన్ నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని ప్రణీతే
అని చెప్పడం. ఎదురుగా దుర్యోధనుడు ఉన్నాడు, చెప్పలేడు కదా, అందుకని. And for more videos,